నమస్తే. మతం మారితే రిజర్వేషన్ ఇంకా వర్తించడు అని చెప్పేసి రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు అండ్ అలాగే కొంతమంది స్వాగతిస్తున్న పరిస్థితి. బికాస్ ఇక్కడ వివక్ష ఎదుర్కొంటున్నాం కాబట్టి మనం ఆ మతంలో వెళ్తే అక్కడ వివక్ష ఉండదు కాబట్టి మేము అందరూ వెళ్ళినంత మాత్రం మాకు సంబంధించిన రిజర్వేషన్ ఏ విధంగా తీసేస్తారని చెప్పేసి దళిత క్రిస్టియన్స్ అందరూ మాట్లాడుతున్న పరిస్థితి. సో మాట్లాడుతున్న దీనిపైన మనతో పాటు మాట్లాడే కొంతమంది ఉన్నారు. సో నా మీ పేరు అండ్ మీరు ఎక్కడి నుంచి? నా పేరు కొండా గ్యారీ మాథ్యూస్ అన్న. నేను స్థానిక లోకల్ తెలంగాణ బిడ్డనే. TS3 న్యూస్ ప్రేక్షకులకు అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో ప్రేజ్ ద లార్డ్. అందరికీ కూడా బోనాలు శుభాకాంక్షలు. అమ్మవారుల కటాక్షం అందరి మీద ఉండాలని కూడా నేను సంపూర్ణంగా ప్రార్థిస్తా ఉన్నా అన్న. ఇవాళ దినము ఒకటే సింగిల్ పాయింట్ అజెండా అన్న. వీఆర్ ఆస్కింగ్ ఫర్ ఎస్సీ, వీఆర్ అజిటేటింగ్ ఫర్ ఎస్సీ స్టేటస్ ఫర్ దళిత్ క్రిస్టియన్స్. సింపుల్. ఎందుకంటే చరిత్రలో మనం చూసుకుని ఉంటే, చారిత్రక నేపథ్యము దళితులు చూసుకుని ఉంటే ముడ్డికి చీపురు కట్టినన్న. అవాస్తవమా అన్న? వాస్తవం కదన్నా. మేము ఆరాధించే మా ఇష్టదైవం అందరం హిందువులమే. ఒక టైంలో దేర్ ఈస్ నో క్వశ్చన్, లెట్ మీ బి వెరీ ఆనెస్ట్. ఒక టైంలో అందరం హిందువులమే. మా తాతలు ఇష్టదైవాన్ని ఆరాధించడానికి గుడిమెట్లు తొక్కితే మమ్మల్నే తొక్కేసారు అన్న. మమ్మల్ని పక్కన పెట్టేసిండ్రు. మీరు రాకూడదు, మేము ఏమైనా ముట్టుకుంటే గంగాజలంతో దాన్ని శుద్ధి చేసే సందర్భాలు మనం చూసినాము. అంతెందుకన్నా శతాబ్దాలు దాటినా కూడా ఇటీవలే మనం చూసినాము ఒక గుడికాడ దళితులని కట్టడి చేసిరు అన్న. ఇప్పటి వరకు కూడా ఉన్నదంటే మనం ఎసొంటి సమాజంలో బతుకుతున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి అన్న. నేను ఏమంటున్నా అంటే, అంటరానితనం, అస్పృశ్యత అనేది ఇప్పుడు ముడ్డికి చీపురు కట్టే రూపంలో లేదేమో కానీ కొత్త రూపం తీసుకుంటుంది. అంటే ఇప్పుడు కేసు కూడా తెరపైకి ఎట్లొచ్చిందంటే, పాస్టర్ ఆనంద్ అని చెప్పేసి ఆయన మీద దాడి చేసిరు. ఆయన ప్లీ చేసిండు. ఆబ్వియస్లీ ఆమె ఎస్సీ, ఐ వాజ్ అటాక్డ్ అని చెప్పేసి ప్లీ చేసిండు. తద్వారా హైకోర్టు దాన్ని కొట్టేసింది. యూ హ్యావ్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ, సో దేర్ఫోర్ యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్. సుప్రీం కోర్ట్ హాస్ అప్హెల్డ్ ఇట్. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు ఒక మతాన్లకి వెళ్ళినంత మాత్రాన్ని, పోనీ ఒక సిద్ధాంతంలోకి, నాస్తికుడు కూడా కావచ్చు కదన్న, ఒక సిద్ధాంతంలోకి వెళ్ళినంత మాత్రాన్ని, ఒక మతానికి వెళ్ళినంత మాత్రాన్ని అదేమైనా సర్ఫ్ ఎక్సెల్, అదేమైనా వాషింగ్ మెషిన్ అన్న? రాత్రి ఏదైతే అస్పృశ్యత కానీ అంటరానితనము పోదు కదన్న. పోయిందే అనుకుందాము. నేను ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఎంతో అనుభవించేది ఉండే, కానీ ఈ అన్టచబిలిటీ వల్ల నేను అనుభవించలేదు. దానికి నష్టపరిహారము ఎవరు ఇవ్వాలన్నా నాకు. అందుకు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఇది మా భారతదేశము, మా ప్రధానమంత్రి మోదీ, మా న్యాయ వ్యవస్థ, మేము వేడుకుంటున్నాము. దాడి చేస్తారు అట్లా అంటే చెప్తారు అంటే నార్మల్గా ఎస్సీల నుంచి క్రిస్టియానిటీకి ఎందుకు కన్వర్ట్ అవుతారంటే వివక్ష ఇక్కడ మనకు మీరు చెప్పినట్టు గుళ్ళల్లో రానివ్వలేదు కాబట్టి మేము ఆ మతంలోకి వెళ్తాం. సో అక్కడ వెళ్ళినా కూడా ఇంకా అదే వివక్ష ఎదుర్కొంటున్నాం. మనం ఇంకా అక్కడ ఉండడం ఎందుకు, ఎందులోగా మాట కన్వర్ట్ అయిపోయినారని చెప్పేసి వాదనలు కూడా కొంతమంది చెప్తాను. సో దానికి మీ ఆన్సర్ అన్న. మా హిందూ బంధువులు కూడా ఒకటి గమనించాలి. ఒక మాట చెప్పదలుచుకున్నా. కృష్ణ వారు ఏమన్నారన్న? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అవ్యుత్థానమ ధర్మస్య తదాత్మాన సృజామ్యహం. ఎక్కడెక్కడైతే అధర్మం జరుగుతుందో ధర్మ సంస్థాపన చేయడానికి కృష్ణవారు అవతరిస్తారని చెప్పేసి కృష్ణవారు సాక్షాత్తు వారి మధురమైన మాట చెప్పిండ్రు. నేను క్రైస్తవున్నే కదన్నా. నేను ఇంత సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడుతున్నా అన్న? హిందూ ధర్మం మీద ఉన్న గౌరవం, హిందూ ధర్మం మీద ఉన్న ప్రేమ. అప్పుడు ఎందుకు ఆదుకోలేదు నన్ను? మా అన్నలే మీరు ఎందుకు ఆదుకోలేదన్నా? నేను హక్కుగా అడుగుతున్నా, మా అన్నలను అడుగుతున్నా. అన్న నేను హిందూనే అన్న, నన్ను ఆదుకోలేదన్నా. మీరు నన్ను తిరస్కరించిర్రు, నన్ను ఎలగొట్టిర్రు. మా తాతలను ఎందుకు చేసిరన్నా? నేను ఉంటుండే మీ కాడనే, మీరు అట్లా ఎందుకు తరిమి కొట్టిర్రు? నేను ఉంటుండే కదన్నా. ప్రశ్న మీకే. ఇప్పటికీ కూడా శతాబ్దాలు అయినా కూడా ఇప్పటికీ కూడా గుడిల నుండి తరిమి కొడుతురు అంటే మా హిందూ బంధువులను నేను అడుగుతున్నా. కృష్ణవారు చెప్పినట్లు ధర్మ సంస్థాపన ఎవరు చేస్తారు? సాక్షాత్ ఆ కృష్ణవారు వస్తేనా అవుతుంది. ఇది నేను ప్రశ్నిస్తా అన్నా ఈ సందర్భాన్న. అంటే రాజ్యాంగం ప్రకారం 1950 రాజ్యాంగం ప్రకారం సో అందులో క్లియర్గా ఉంది కదా. సో క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయిన వాళ్ళకి ఇంకా ఎస్సీ హోదా ఉండొద్దు అని చెప్పేసి సో క్లియర్గా ఉన్నదని మళ్ళీ దాన్ని ఇప్పుడు అమెండ్మెంట్ ఏ విధంగా చేయాలని చెప్పే వాదనలు కూడా కొన్ని వినిపిస్తాను. ఇక్కడ ఒక మీరు ఫ్యాక్చువల్గా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ చెప్పారన్నా. లెట్ మీ ప్లీజ్ కరెక్ట్ దాన్ని. క్రిస్టియన్స్ కోసము ప్రొవిజనే లేదు దాంట్లో. విన్నవాన్న? ప్రొవిజన్ హ్యాస్ బిన్ ఇంక్లూడెడ్ ఫర్ సిక్స్ అండ్ దళిత్స్. మేమేమంటున్నాము? మా దళిత సిక్కులకు, మా దళిత బౌద్ధులకు ఏదైతే విధానం ఇచ్చిర్రో వాళ్ళు ఒక మతపరమైన ఉద్యమమే నడిపించి తెచ్చుకోరు కదన్న. నేనేమంటున్నా, ఆకలి అయితే అమ్మకు చెప్పే వరకు అమ్మకు కూడా తెలియదు ఆకలి అవుతుందని. మేము ఇవాళ దినం ఆకలితో అలమటిస్తున్నాము. మేమేమంటున్నాము? గౌరవనీయులైన న్యాయమూర్తి, గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు, మేము ఆకలితో అలమటిస్తున్నాము. మాకు ఇవాళ దినం స్టేటస్ ఉన్నదనుకో, మా పాస్టర్ ఆనంద్ కానీ లేకపోతే ఇతర క్రైస్తవులను కానీ ముట్టడి చేయడానికి, లేకపోతే
ముట్టుకోవడానికి కూడా భయపడతారు. ఎందుకంటే వీ హ్యావ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్. ఇవాళ దినము ఆ ప్రొటెక్షన్ లేని తరుణంలో ఒక భయప్రాంతుల సిచ్యువేషన్లో మేము బతుకుతా ఉన్నాము. న్యాయం ఎవరు చేస్తారు మాకు? కృష్ణ వారి అవతారంలో నరేంద్ర మోదీ గారు, హిందూ పలకలనే చెప్తున్నా అన్న, నరేంద్ర మోదీ గారు అవతరించి కృష్ణ వారి అవతారం ఎట్లయితే వారిని కొలుస్తారో ధర్మం సంస్థాపించాలని నేను అడుగుతా ఉన్నాను. ఫోర్స్ కన్వర్జన్స్ ఆపుదాం. నేను చెప్తున్నా కదా క్రైస్తవునిగా, బలవంతమైన మత మార్పిడులు ఆపుదము. భారతదేశంలో ఎవ్వడు కూడా ఏమన్నా, నేను హెచ్చరిస్తున్నాను, క్రైస్తవులకు కూడా చెప్తా ఉన్నాను, భారతదేశ సంక్షేమము ఎదుగుదల అందరి బాధ్యత. ఎస్పెషలీ క్రిస్టియన్స్ కూడా ముందుకొచ్చి భారతదేశ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేయాలి. నేను ఎందుకంటున్నా తెలుసా అన్న, సుప్రీంకోర్టు వ్యక్తపరిచిన ఒక సందేహంలో ఏంటిదంటే, వాట్ ఇఫ్ దిస్ బికమ్స్ అన్ ఎంకరేజ్మెంట్ ఫర్ మాస్ కన్వర్జన్? What will happen then? Demographic dividend of the country is disrupted. What if Christians, వాడు నిజంగా యేసుప్రభుల వారిని ఆశ్రయించడం లేదో మనకు తెలియదు, కానీ వాడు క్రిస్టియన్ అని చెప్పుకొని ఒకవేళ అమెరికా దేశానికో ఇతర దేశానికో వాడు వతాస్కు పలికితే ఇంటర్నల్ సెక్యూరిటీ దెబ్బతింటుంది. ఎస్, ఐ ఆనర్ వాట్ సుప్రీం కోర్ట్ ఇస్ థింకింగ్. బట్ నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే, సార్, as much as internal security is a problem, I have faith, absolute faith in the Union Ministry of Home Affairs. వాళ్ళు కట్టడి చేస్తారని నాకు తెలుసు. ఆపుదాం, ఫోర్స్ కన్వర్జన్స్ ఆపుదాము, భారతదేశంని విడగొట్టే ఏ సిద్ధాంతం అన్నా ఆపుదాము. కానీ ఇష్ట దైవాన్ని స్వేచ్ఛతో ఆరాధించుకునే స్వేచ్ఛ కానీ తీసుకోవద్దు. ఫస్ట్ పాయింట్. సెకండ్, చారిత్రకంగా ఎదుర్కొన్న ఇబ్బంది ఏదైతే ఉన్నదో దానికి నష్టపరిహారంగా ఈ స్టేటస్ ఏదైతే ఉందో అది డిక్లేర్ చేస్తే అది భారతదేశానికి చాలా ఒక మెరుగైన మార్గం అని కూడా ఈ సందర్భాన ఎందుకు తెలియజేస్తున్నానంటే, రేపు పొద్దుగాల మేము కూడా చట్టసభలో అడుగు పెట్టదలుచుకున్నామన్నా, మేము కూడా గలం ఇంపించుకోవాలనుకుంటున్నాం. ఎన్ని రోజులు అంటామన్నా క్రైస్తవులు అంటేనే మత మార్పిడి అని? క్రైస్తవుడు అనేటోడు ఎడ్యుకేషన్లో కాంట్రిబ్యూట్ చేసిండు. ఈ గ్యారీ అనేటోడు మన దేశం కోసం మంచిగా మాట్లాడుతుండు. రేపు పొద్దుగాల యుఎస్ తోటి ఏమైనా డిస్కషన్ నడపాలంటే గ్యారీని పంపిస్తాము. ఐఎమ్ రెడీ టు డై ఫర్ మై కంట్రీ. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాలాంటి వాళ్ళు బెనిఫిట్ కావాలంటే ఇట్లాంటి సెక్యూరిటీ మాకు కావాలని కూడా మేము వేడుకుంటాం. క్వశ్చన్ మరోసారి రిపీట్ చేస్తున్నా, అంటే మీరు అన్నట్టు స్టార్టింగ్ లో, అంటే అప్పుడు ముంత చీపిరి అంతా కట్టారు, కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మనం చూస్తే కుల హత్యలు, కుల వివక్షలు స్టిల్, నిన్న కూడా ఒక దళిత్ సంబంధించిన వ్యక్తిని చంపేయడం జరిగింది కుల వివక్షలు స్టిల్ ఉన్నప్పటికీ కూడా దీన్ని వాదించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఏడింది, ఇవి ఇప్పుడు ఇంకా లేదు కదా. సో దానికి మళ్ళీ ఒకసారి మీరేం TS3 న్యూస్లో స్క్రోలింగ్ వేయండి, పల్లెకి పోయి స్క్రోలింగ్ వేయండి. దళితులను చంపిన చిత్రాలు ఏదైతే ఉందో డిస్క్లైమర్ పెట్టకుండా, బ్లర్ పెట్టకుండా పెట్టండి అన్న. లెట్ ది ఇండియన్ సొసైటీ నో, లెట్ తెలుగు పీపుల్ నో దట్ ఈ అంటరానితనము, ఈ దళితులను టార్గెట్ చేసే వ్యవస్థ ఇప్పటికీ కూడా ఉన్నది. మతంతో సంబంధం లేదు అన్న. ఇప్పుడు ఏదైతే దళితుని చంపిరన్నావో, ఎవరు చంపిరన్నా? ఏ మతానికి సంబంధించినటోడు కదన్నా. మతానికి సంబంధం లేదన్నా, ఉగ్రవాదంకి మతానికి సంబంధం లేదు, మెంటాలిటీతో సంబంధం ఉన్నది. ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్. దాన్ని కట్టడి చేయాలా మనము. దళితులని ఏదైతే దళితులుగా మీరు చూసిర్రో, ఇవాళ దినం అదే దళితులని దళితులుగా చూడండి, కానీ అంటరానితనము లేకుండా చూడండి. అంటే నేనేమంటున్నా, చారిత్రకంగా దళితుడు ఎదుర్కొన్న ఇబ్బందిని రికగ్నైజ్ చేయండి, వాని గౌరవించండి, ఆయనకి రిజర్వేషన్ ఇవ్వండి, ఆయనకి ప్రొటెక్షన్ ఇవ్వండి. కానీ తక్కువ ఎక్కువ అనే భేదం చూపించకండి. ఇది నవభారతదేశము, అందరం కూడా సమానం.